ఇది మనం సమస్య తెలుసుకుంటే సమస్య పరిష్కారం చేసుకుందాం. ఇది ఎప్పుడు వచ్చింది ఏంటి అది వద్దులేండి అధ్యక్ష. ఇప్పుడు మీరు మంత్రి గారు మీరు నూతన ప్రభుత్వం సమస్య ఇప్పుడుదని కాదు, ఏ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినా అంత ముందు చేయకపోయినా కూడా అది సమస్యే కదా. ఇప్పుడు సమస్య పరిష్కారం చేసుకోవడం కోసం కదా ఇప్పుడు పేద పిల్లలది కదా మనం కూర్చున్నది. ఈ 6 నెలలు బట్టి కూడా మీరు ఏం అడుగుతున్నారు? అవండి మీరు అడగండి, మీ ప్రశ్న అడగనిస్తే నేను అడుగుతాను. అలాగే బాలికల వసతి గృహాల్లో అవుట్ సైడ్ సెక్యూరిటీ అక్కడ అది లేదు అధ్యక్ష. సీసీ కెమెరాలు పెట్టాలి. అవుట్ సైడ్ వారికి ఇబ్బంది లేని చోటల్లా సీసీ కెమెరా పెట్టాలి. మరి ముఖ్యంగా ప్రీ మెట్రిక్ ఒక పోస్ట్ మెట్రిక్ అక్కడ చాలా మంది అక్కడ ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇంకా ఇంపార్టెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అక్కడ లేరు అధ్యక్ష. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మీరు ప్రశ్న మీరు ఏమి చేయమంటారు చెప్పండి. ఏం పెట్టాలని ప్రభుత్వం చూసుకుంటుంది. వంటలు చేయడానికి మీరు ఏం కావాలో అడగండి. వంట చేయడానికి స్టాఫ్ కావాలి, అక్కడ వార్డెన్ కావాలి, అవుట్ సోర్సింగ్ స్టాఫ్ కావాలండి. హాస్టల్ కి అవుట్ సోర్సింగ్ స్టాఫ్ కావాలి. ఆ స్టాఫ్ ని ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యంగా దాన్ని కోరుతున్నారు. ఓకే 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 అయిపోయింది. టైం చాలా అయిందండి. కూర్చోండి 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 అధ్యక్ష. సార్ మంత్రి గారు చెప్పండి. మంత్రి గారు చెప్పండి. అధ్యక్ష మా ప్రభుత్వం హాస్టల్స్ పట్ల విద్యార్థి భవిష్యత్తు పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నాం అధ్యక్ష. ఒకసారి తీసుకున్నట్టయితే అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో మరమ్మతుల కోసం నిర్వహణ కోసం కేటాయించిన బడ్జెట్ చాలా తక్కువ అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ సంవత్సరం బడ్జెట్లో హాస్టళ్ల రిపేర్ల కోసం 143 కోట్ల రూపాయలు కేటాయించాం అధ్యక్ష. డిసెంబర్ నెలలోనే మనకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చి ఈ బడ్జెట్ని ఉపయోగించుకునే విధంగా మనం చర్యలు తీసుకోబోతాం అధ్యక్ష. గౌరవ సభ్యులందరినీ కూడా అది ఉపయోగించుకునే విధంగా దగ్గరుండి ఆ పనుల కార్యక్రమాలు పూర్తి చేసే విధంగా మీరు మీ సహకారాలు కూడా ఇవ్వమని కోరుతాను అధ్యక్ష. ఒక్కసారి బడ్జెట్ తీసుకుంటే అధ్యక్ష, పోయిన సంవత్సరం మెయింటెనెన్స్కి ఇచ్చిన బడ్జెట్ అధ్యక్ష 2,65 లక్షల రూపాయలు అధ్యక్ష. అదేవిధంగా 22-23లో ఇచ్చిన అధ్యక్ష మొత్తం మీద తీసుకుంటే అధ్యక్ష వీళ్ళు 22, 23, 24 ఇచ్చినటువంటి అధ్యక్ష 4,90 లక్షల అధ్యక్ష. మొత్తం 5 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ 20 కోట్ల అధ్యక్ష. 5 సంవత్సరాల్లో వాళ్ళు 23 కోట్ల రిపేర్లకు ఇస్తే మేము వచ్చినటువంటి ఈ 5 నెలల్లోనే ఈ సంవత్సరానికి 143 కోట్ల అధ్యక్ష. చరిత్రలో ఎప్పుడు ఇవ్వలేదు. అన్ని హాస్టల్ రిపేర్లకి ఈ నిధులు కేటాయిస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కొత్త హాస్టల్ బిల్డింగ్లు కూడా 65 బిల్డింగ్లు అధ్యక్ష 221 కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్మించబోతా ఉన్నాం అధ్యక్ష. ఈ ఆర్థిక సంవత్సరంలోనే వాటన్నిటి కూడా టెండర్లు పిలిచి పనులు కూడా ప్రారంభిస్తాం అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ సభ్యులు చెప్పినట్లటువంటి పరిస్థితులు చూస్తే అధ్యక్ష, మనం శానిటేషన్ కూడా ప్రత్యేకంగా శానిటేషన్ మనం కాంట్రాక్ట్ అయిపోతాం అధ్యక్ష. అదేవిధంగా ప్రతి స్కూలుకు కూడా హోంశాఖ ద్వారా పోలీసు వాళ్ళ ద్వారా పోలీస్ బీట్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం అధ్యక్ష. వాళ్ళందరూ మనం రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. హోమ్ మినిస్టర్ కూడా డీజీపీ గారు వాళ్ళతో కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈ హాస్టల్లో ఎవరైనా శానిటేషను అదేవిధంగా వాళ్ళ హెల్త్ విషయంలో జిల్లా స్థాయిలో ఎప్పుడు లేని విధంగా ప్రత్యేకంగా సంక్షేమ హాస్టల్ గురుకుల పాఠశాల కోసం ఆరోగ్య అధికారిని కూడా జిల్లా స్థాయిలో ఒక అధికారిని నియమించి పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేకంగా మీరు శ్రద్ధ తీసుకుంటాం అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష పిల్లలు ఎవరైనా స్కూల్కి హాస్టల్కి వస్తున్నారో రాలేదనుకుంటే పోలీసులకి ద్వారా వాళ్ళు ఎక్కడున్నారో ట్రాక్ చేసుకొని చుట్టాల ఇంటికి వెళ్ళారా బయట ఉన్నారా అనేటువంటి కూడా మనం ఈ 4 నెలల్లో ట్రేస్ చేయడం, పిల్లల యొక్క ఆచూకీ కనుగొని వాళ్ళు హాస్టల్కి కానీ తల్లిదండ్రులకు ఎంత చేర్చే విధంగా మేము చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. పిల్లలు ఎవరైనా కానీ సిక్ అయినా కానీ కార్పొరేట్ హాస్పిటల్లో మా అధికారుల దగ్గర నుంచి
జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయిలో అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ తీసుకొని కార్పొరేట్ వైద్యాలు కూడా చేయించి వాళ్ళకి పూర్తి స్థాయిలో స్వస్థత చేకూర్చే విధంగా కూడా మేము చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. గతంలో లేకుండా ఈసారి కూడా బడ్జెట్ ఇచ్చాం, ప్రత్యేక చొరవ తీసుకున్నాం. అన్ని విషయాల్లో కూడా కొత్తదనం కావాలి, పిల్లల ఆరోగ్యంగాతో పాటు వాళ్ళకి పరిసరాలు శుభ్రంగా ఉండాలి, మంచి విద్య వాళ్ళకి అందించాలనేది మా ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష. దాని విధంగా మొదటి సంవత్సరమే మేము ఈ చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష.